Hi everyone, welcome to my YouTube channel Soft Life with me. This is my first long video in this channel. Before we get into the video, please do like, share and subscribe and don't forget to ring the bell icon. Let's get into the video guys. ఈరోజు చికెన్ కర్రీ ఇవి కట్ చేస్తున్నది వెజిటేబుల్స్ చికెన్ కర్రీలోకి అయినాక చూద్దాం. నాకు ఆకలి అవుతుంది గైస్, అందుకే నేను చిప్స్ తింటున్నా. మొన్న రిలయన్స్ నుంచి తెచ్చుకున్నాం ఇవి. గైస్ చికెన్ కర్రీలోకి నిమ్మకాయల కోసం వచ్చినాం. నిమ్మకాయ చెట్టు సీతాఫల చెట్టు రెండు కలిసి ఉన్నాయి. సో ఇప్పుడు మనం నిమ్మకాయలు తెంపుకుందాం. చూడండి ఇక చాలా ఉన్నాయి నిమ్మకాయలు. గాయస్ చూసినలా ఇగో ఇక్కడ నిమ్మకాయ పడ్డది, ఇగో ఇక్కడ కూడా పడ్డది నిమ్మకాయ, అక్కడ కూడా పడ్డది. చూసినలా నిమ్మకాయలు చెట్టు మీద నుంచి అసలు తెంపాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే చెట్టు నుంచి పడ్డవి ఇవన్నీ. చూడండి మనం అసలు తెంపాల్సిన అవసరమే లేదు. నైట్ ఫుల్ వర్షం వచ్చింది గాయస్, గాలి వాన, అందుకే కింద పడ్డట్టున్నాయి. ఒకటి కోసం వస్తే మనకు చూడండి ఫుల్ దొరికినాయి, చేతిలో పట్టడానికి వస్తలేదు. ఒక చేయితో కెమెరా, ఇంకో చేయితో ఈ నిమ్మకాయలు అంటే కష్టం గైస్. అయ్యో ఆగట్లేవు. కరివేపాకు చెట్లు అయితే మా ఇంట్లో బాగున్నాయి, తోటే ఉన్నది గైస్. చూడండి అమ్మో ముళ్ళు కూర్చున్నాయి అంటే అవుటే గైస్. చాలా నిమ్మకాయలు వస్తాయి గైస్, చూడండి ఎన్ని వచ్చినాయో. స్కై చూడండి ఎంత ప్లేన్ ఉందో. ఎన్నిగానో నిమ్మకాయలు దొరికినాయి చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ మా చెట్టియే, ఫ్రెష్ మట్టి ఉన్నాయి, ఇంకా కడగని కూడా కడగాలి. కడుగుతాం ఇప్పుడు. సరిపడంత నూనె వేసుకోవాలా. హాఫ్ కేజీ చికెన్లో ఎంత చికెన్? హాఫ్ కేజీ చికెన్లో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేడెక్కినాక ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డలు ఎర్రపడే వరకు కలుపుకోవాలి. మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు కొంచెం ఎర్రగైనాక కలుపుకోవాలి. పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం కాలిన తర్వాత. ఇది మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాము, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది కాలినాక, ఇవన్నీ కాలినాక మనం చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని ఆయిల్లో కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇవన్నీ యాడ్ చేసుకోవాలా, ఏమేమి వేస్తారో టమాటో అన్నీ వేసుకోవాలా, మసాలా అన్నీ వేసేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి, అంటే సరిపడేంత వేసుకోవాలి. మీరు ఎంత తింటారో అంత వేసుకోవాలి. ఫ్రై కావాలనుకుంటే మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా ఫ్రైలాగా కావాలనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కారం యాడ్ చేసుకుంటున్నాం మేము. 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాం. ధనియా పౌడర్ వేసుకోవాలి, అలాగే చికెన్ పౌడర్ కూడా, చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. అలాగే మీరు ఏమేమి అంటే అవసరమైన మసాలాలు అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదేం మసాలా? గరం మసాలా. గరం మసాలా యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ చికెన్ మసాలా. నెక్స్ట్ వచ్చేసి ఇది చికెన్ మసాలా. ఇది ధనియా పౌడర్. ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మేము గ్రేవీ తింటాం కొంచెం, అందుకే మేము వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. మీరు కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది బాయిల్డ్ అయ్యేదాకా ఉంచాలి. బాయిల్డ్ అయినాక చూద్దాం ఎట్లా అయిందో, టేస్ట్ చేసి చెప్తా. ఓకే, కర్రీ అయితే బాయిల్డ్ అయింది, ఇప్పుడు తీసుకెళ్ళి తిందాం. మన చికెన్ కర్రీ అయితే రెడీ అయింది. ఇప్పుడు రైస్, చికెన్, ఆనియన్, నిమ్మకాయ వేసుకొని మంచిగా తినేద్దాం. ఓకే, ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తే ఎట్లా ఉందో. బాగుంది, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి.
గాయ్స్ వర్షం పడుతుంది ఫుల్, చూడండి గాలివాన. గాయస్ ఇవి నేను ఇష్టంగా పెట్టుకున్న చెట్లు, వైట్ రోజ్, పింక్ రోజ్, రెడ్ రోజ్, ఇది మల్లెపూల చెట్టు, ఇది స్నేక్ ప్లాంట్. ఇవన్నీ నేను ఇష్టంగా పెట్టుకున్నాను వేరే దగ్గర నుంచి తెచ్చుకొని. చూడండి వర్షం ఎట్లా పడుతుందో, ఘోరంగా పడుతున్నది వర్షం. గాయస్ 3 డేస్గా కంటిన్యూ రెయిన్ ఉందంట, న్యూస్లో వచ్చింది. చూడండి ఎంతగానో వర్షం వస్తుందో. ఇక్కడైతే చాలా వర్షం పడుతుంది గాయస్. నైట్ కూడా చాలా వచ్చింది, చాలానే వర్షం వస్తుంది గాయస్. రోడ్ పైన అయితే వాటర్ ఫ్లో చాలా అవుతుంది. ఇది మా చెట్టు, మేము ఎప్పుడో పెట్టినాం, చాలా పెద్దగా అయింది, మొన్ననే తీసేసినాం, కట్ చేసినాం. ఇప్పుడు చూడండి వర్షంలో చాలా మంచి ఎంత బాగా అనిపిస్తుంది. ఫ్లవర్స్ కూడా వస్తున్నాయి దీనికి, డైలీ ఫ్లవర్స్ వస్తాయి. వీళ్ళు తెంపి దేవుడి కోసం పెడతారు. చూడండి ఇంకా సీతాఫల సీజన్ స్టార్ట్ కూడా కాలేదు, కానీ చెట్టుకి ఇంత పెద్ద సీతాఫలం వచ్చింది గాయస్. ఫస్ట్ కాయ ఈ చెట్టుకి. సీజన్తో అవసరమే లేదు గాయస్ చెట్టుకి, ఎప్పుడు పడతా. గాయస్ వర్షం పడుతుంది, మంచిగా చల్ల చల్ల వెదర్లో వేడివేడిగా టీ తాగడానికి. నేను తాగను గాయస్, మా పేరెంట్స్ తాగుతారు. సో మమ్మీ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు తాగుతారు, వాళ్ళ కోసం. ఇప్పుడైతే షుగర్ వేసుకున్నాం గాయస్. షుగర్ టీ పౌడర్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు గైస్ కామెంట్లో చెప్పండి ఎవరెవరికి టీ అంటే ఇష్టం, ఏ టైంలో అయినా టీ తాగడం ఎవరికి ఇష్టమో చెప్పండి. ఎంత ఎండ కొట్టినా, ఎంత వర్షమైనా, ఎంత చలి ఉన్నా ఎవరికి తాగడం ఇష్టమో చెప్పండి కామెంట్స్లో. మా వాళ్ళు అయితే ఎవ్రీ టైం టీ తాగుతూనే ఉంటారు గైస్. మీరు కూడా అలానే తాగితే కామెంట్ చేయండి. టీ లవర్స్ ఎంతమంది ఉన్నారు గైస్? గైస్ టీ అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం వాళ్ళకి పోసేసి ఇచ్చేద్దాం, తాగుతారు. టీ వద్దాం గైస్. చలో గైస్ ఇప్పుడు వాళ్ళకు టీ ఇచ్చేద్దాం. ఇది వేప చెట్టు, దీనిపైన చాలా కొంగలు గూడు పెట్టుకున్నాయి గాయస్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే డైలీ కొంగలు గూడు పెట్టుకున్నాయి కదా, అందులో ఎగ్స్ పెడుతున్నాయి. ఆ ఎగ్స్ డైలీ కింద పడిపోయి పగిలిపోతున్నాయి గాయస్. నేను ఇప్పుడు మీకు చూపిస్తా, చూడండి గాయస్. ఈ ఎగ్ పగిలిపోయినది. ఇట్లా చాలా ఎగ్స్ డైలీ పగిలిపోతున్నాయి గాయస్. పాపం అవి చాలా ఉన్నాయి చూడండి, చాలా గూడులు ఉన్నాయి. అందులో ఉన్నాయి, సౌండ్ చేస్తున్నాయి, మీకు వినిపిస్తుందో లేదో తెలియదు కానీ
చాలా ఉన్నాయి గాయస్. సో గాయస్ ఈరోజు డిన్నర్లోకి అయితే చపాతి ఇంకా మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గాయస్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాఫ్ట్ లైఫ్ విత్ మీ అండ్ ప్లీజ్ do like, share, subscribe and don't forget to ring the bell icon. Bye bye guys, see you in the next videos. Bye.